ఆ సైకత లింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు కుచకంకణ ముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఆమె యొక్క కంకణముల ముద్రలు, కుచుముల యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమేశ్వరుడు చూసి ఆవిడ యొక్క పతిభక్తికి మెచ్చుకొని ప్రవాహాన్ని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు. అందుకే ఇప్పటికీ ఆ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. ఆ కళ్యాణమూర్తుల్ని మీరు చూస్తే ఎక్కడ ఇద్దరూ కళ్యాణం చేసుకుంటున్నారో అక్కడ మీరు వెనక్కి తిరిగి చూస్తే దేవాలయం గోడ మీద శ్రీ మహావిష్ణువు చూసి నవ్వుతూ ఉంటారు. చూసావా చెల్లి, నీ చెప్పింది నిజమైంది, బావగారు నీ యొక్క ప్రతిభక్తిని ప్రకటనం చేయడానికి ఇలా చేశారు తప్ప వేరొక కారణం కాదమ్మా అని వాళ్ళిద్దరూ కలిసి కళ్యాణమూర్తులుగా కూర్చున్న చోట సంతోషిస్తారు. ఏ రోజున పరమేశ్వరుడు అమ్మవారిని మళ్లీ స్వీకరించాడో